25 సంవత్సరాల నుండి ఆయన పాదాల దగ్గర పడి సేవ చేసుకుంటున్నాను. ఇది ఒక రోజు 2 రోజులతో కట్టిన ఇల్లు కాదు, ఒక రాత్రే పెద్దదైన సంఘం కాదు. అర్థమవుతుందా? యూట్యూబ్ ద్వారా పెద్దదైన సంఘం అసలే కాదు. ఇల్లు తిరిగి ఏమండి సువార్త చెప్పి కష్టపడి లారీల్లో తిరిగి ఏమండి ఎక్కడ పడితే అక్కడ పడుకొని బస్ స్టాండ్లలో పడుకొని అన్నం లేకుండా వాక్యం రాత్రి వాక్యం చెప్పి అన్నం లేకుండా స్టేజీల మీద పడుకొని కొన్నిసార్లు ఆకలికి తట్టుకోలేక టమాటాలు తిని ఈరోజునాలు అయిపోయి అర్థమవుతండి. ఇన్ని తిప్పలు పడితే ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో మీరందరిని దేవుడు సమకూర్చాడు. ఇది ఒక రాత్రి వచ్చింది కాదే. అర్థమవుతుందండి. ఇప్పుడున్న మ్యాచెస్నే చూస్తున్నారు మీరు. అంతకుముందు ఉన్నటువంటి నా కష్టకాలంలో మీలో చాలా మంది చూడలేదు. అందుకని దేవుడు కనపరిచాడు. నిన్ను కూడా దేవుడు కనపరుస్తాడు. అతడు నా నామమును ఎరిగి కష్టాలు పడతాడు. నా నామాన్ని ఎరిగాడు, పాపానికి లొంగలేదు. నా నామాన్ని ఎరిగాడు అతడు. అర్థమవుతుంది, నన్ను ఆరాధిస్తాడు. నా నామాన్ని ఎరిగాడు, సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు. అందుకని అతడిని నేను ఏం చేస్తాను? తక్కువ చేస్తానా? నన్ను నమ్ముకున్న బిడ్డలను తక్కువ చేస్తానా? నిన్నెందుకు తక్కువ చేస్తాడు నీ దేవుడు? ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ సిగ్గుని నువ్వు అనుకుంటున్నావో, ఎక్కడ తలెత్తుకోలేమని అనుకుంటున్నావో అక్కడే నీ తలపైకి ఎత్తుతాడు దేవుడు. అక్కడే